వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణి నందన్. ముందుగా హెడ్లైన్స్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న కేసీఆర్ కుటుంబ సభ్యులు. ప్రత్యేక పూజలు నిర్వహించిన శోభమ్మ మనవడు హిమాంశు. గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాల వల్ల జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మున్సిపల్ కమిషనర్ రవీందర్ వెల్లడి. కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండల కేంద్రంలో యూరియా బస్తాల కోసం అన్నదాతల ఇక్కట్లు. పోలీస్ పహారాలో యూరియా పంపిణీ. వేములవాడ రాజరాజేశ్వర దేవి అమ్మవారికి అగ్గిపెట్టెల్లో పట్టుచీర సమర్పించిన సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్. కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాల వల్ల జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ రవీందర్ కోరారు. వర్షాకాలం దృష్ట్యా పలు వార్డులలో శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి అందులో ఉన్న వారిని వెంటనే ఖాళీ చేయించారు మరియు రిపేర్ చేసుకోవాల్సిందిగా లేదా కూల్చివేసుకోవాలని ఆయన తెలిపారు. ఎలాంటి ప్రాణ మరియు ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆయన కోరారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను వెంటనే ఖాళీ చేయవలసిందిగా మరియు రిపేర్ చేయించుకోవాల్సిందిగా లేదా కూల్చివేసుకోవాలని నోటీసులు జారీ చేశామని ఆయన చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో అత్యవసరంగా ఎవరి ఇళ్ల కూలిపోయే స్థితిలో ఉంటే వారికి పునరావాసం కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని కమిషనర్ రవీందర్ తెలిపారు. పట్టణంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామని, అత్యవసరమైతే హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేస్తామని ప్రజలు వినియోగించుకోవాలని కమిషనర్ రవీందర్ పేర్కొన్నారు. సూచనల ప్రకారం తగు చర్యలు తీసుకోవాలి అనే ఆలోచనతోటి మీకు చిన్న విన్నపం చేయడం అనేది జరుగుతూ ఉంది. నిన్న మనం చూసినట్టయితే కాల్వగడ్డలో 30వ వార్డులో 2 ఇండ్లు కూలిపోయాయి. అమీరుద్దీన్ అండ్ లతీఫ్ వాళ్ళ ఇల్లు. సో అక్కడ నాని గోడలు నాని పక్కిళ్ళు మీద పడడం అనేది 2 ఇండ్లు కూలిపోవడానికి అవకాశం జరిగింది. సో అట్లా కాకుండా మనం ముందు జాగ్రత్తగా మన చుట్టుపక్కల పరిసరాలలో కూడా మనం ఏమన్నా శిథిలావస్థలో ఉన్న ఇళ్ళ దృష్టి కూడా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ ఇల్లు కూడా ఏమన్నా ఇటువంటి వర్షాలకు గోడలు నాని కూలిపోయే పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురావాలని కోరుతా ఉన్నాం. గత వారంలో కురిసిన వర్షాలకు ఎకిన్పూర్లో ఒక 7 ఇళ్లను సందర్శించడం జరిగింది. వాళ్ళని ఇమీడియట్గా సురక్షిత ప్రాంతానికి వాళ్ళ రిలేటివ్స్ బంధువుల ఇంట్లకు కానీ, లేకపోతే ఇమీడియట్గా వాళ్ళు ఏదో ఇంకొక ఇంట్లో కిరాయికి తీసుకోవడం కానీ, లేదు అని అంటే మేమే ఒక ప్రైమరీ స్కూల్లో 1-2 కుటుంబాలను ఉంచడం జరిగింది. సో మిమ్మల్ని అప్పీల్ చేసేది ఏంటంటే, సురక్షిత ప్రాంతాలు మీ బంధువుల ఇళ్ళకు కావచ్చు, లేదు అని అంటే మీ ఇల్లు శిథిలావస్థలో ఉంటే పక్కిల్లో లేకపోతే ఇంకా నైబర్ ఇంట్లో ఎక్కడైనా కిరాయికి ఉంటే అక్కడ ఉండండి. సో తద్వారా మీరు ఇప్పుడు ఈ వర్షాలకు గోడలు నాని ఎప్పుడు కూలుతాయో తెలియదు. వర్షాలు తగ్గినప్పుడు కూడా ఈ పూట భారీగా కురిసి గోడలన్నీ నాని మళ్ళా వర్షాలు వెలిసిన తర్వాత ఎండ కొడుతుంది కదా, ఇప్పుడేం కాదు అని అనుకోవద్దు. సో ఆ గోడలకు నాని తెలంగాణలో యూరియా బస్తాల కోసం అన్నదాతల ఇక్కట్లు పడుతున్నారు. ఉదయం నుండే సొసైటీల వద్ద బారులు తీరుతున్నారు. కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండల కేంద్రంలోని ది విశాల సహకార కేంద్రం, ఆకునూరు గ్రామంలోని సహకార సొసైటీ, శంకరపట్నం మండలం తాడికల్ సొసైటీ పరిధిలోని కరీంపేట్ పంపిణీ కేంద్రం వద్ద యూరియా బస్తాల స్టాక్ వచ్చిందన్న సమాచారంతో రైతులు బారులు తీరారు. ఒక్కో సొసైటీ కేంద్రం వద్ద 230 బస్తాల యూరియా రావటం, రైతులు అధిక సంఖ్యలో ఉండటంతో టోకెన్లు జారీ చేసి రైతుకు ఒక్కొక్కరికి ఒక్కో యూరియా బస్తా చొప్పున పోలీసుల పహారా మధ్య పంపిణీ చేశారు. కొంతమంది రైతులకు యూరియా దొరకకపోవడంతో వెనుతిరిగారు. యూరియా కోసం గంటల తరబడి లైన్లలో నిలవలసి వస్తుందని రైతులు వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు. నా పేరు శంకరు, సైదాపూర్ మండల్, కరీంనగర్ జిల్లా. ఈ ముందు చర్య ఈ ప్రభుత్వం తీసుకోక ఈ బత్తాలు రైతులను సతమతం చేస్తుంది. అంచనా వేయక, అంచనా లోపం తెలియక ఈ ప్రభుత్వం రైతులను బాగా ఇబ్బంది పెట్టి బాగా హింసలకు గురి చేస్తుంది. ఈ వచ్చి ఆడవాళ్ళు పిల్లలను విడిచిపెట్టి రైతులు గుడ్లను మేకలు విడిచిపెట్టి పడిదాపులా పడి చాలా ఇబ్బందుల పాలవుతారు. ఈ ప్రభుత్వం రైతులను బాగా దగా చేసింది. ఓట్లు దండుకొని రైతులకు మేలు చేస్తా అని రైతులకు ముందస్తు అంచనా వేయకుండా
యూరియా కొరతను ఏర్పాటు చేసింది. సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీరను వేములవాడ రాజరాజేశ్వర దేవి అమ్మవారికి సమర్పించారు. చేనేత రంగంలో అద్భుతాలు సృష్టించిన నల్ల పరంధాములు స్ఫూర్తితో ఎన్నో కళాత్మకమైన కార్యక్రమాలు చేశారని ఆయన కుమారుడు నల్ల విజయ్ తెలిపారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శ్రీ రాజరాజేశ్వర దేవి అమ్మవారికి అగ్గిపెట్టెలో ఈమిడే పట్టు చీరను సమర్పిస్తున్నారని చెప్పారు. ఈసారి అగ్గిపెట్టెలో ఈమిడే పరిమళించే పట్టు చీర సమర్పించినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కళాత్మకమైన కార్యక్రమాలు చేపట్టడానికి స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకున్నారని చెప్పారు. నా పేరు నల్ల విజయ్, సిరిసిల్ల చేనేత కళాకారుని. గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా 1987లో అగ్గిపెట్టెలో ఇమిడిపోయే పట్టు చీరను తయారు చేసి సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ఆయన స్ఫూర్తితో నేను కూడా ప్రతి ఏడాది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి అగ్గిపెట్టెల చీరను ఇవ్వడం ఒక ఆనవాయితీగా తీసుకురావడం జరిగింది. అదే సందర్భంగా ఈనాడు ఈ అగ్గిపెట్టెలో పరిమళించే పట్టు చీరను తయారు చేసుకొని ఈనాడు స్వామివారికి సమర్పించడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఇంకా ఇలాంటి కళాత్మకంగా ఎన్నో తయారు చేస్తానని స్వామివారి కరుణ కటాక్షాలు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని కేసీఆర్ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించిన శోభమ్మ మనవడు హిమాంశు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామిని మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. కేసీఆర్ సతీమణి శోభ, కేటీఆర్ కుమారుడు హిమాంశు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ సతీమణి ఆలయంలోకి రాగానే ఆలయ అర్చకులు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. తర్వాత స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కును కేటీఆర్ కొడుకు చెల్లించారు. పూజల అనంతరం ఆశీర్వచనం మండపంలో ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. సముద్రకస్య తారక రామనామస్య శ్రవపద్నాః శ్రీజమాన లక్ష్మీ గణపతి పూజాం కరిష్యే. ఓం గణానాం గణపతియోగమే భవింకవేదాం నమస్కారస్తవ కరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్ప స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూజా విశ్వవేదాః రిక్షోరే నమః దేవశ్వర బ్రహ్మణే నమః శ్రీ గోర్మో దేవతా సుసగల మహోదయ త్రివియాన్ జంబో దేవే భారతవర్షే భరతఖండే దక్షిణే భాగే జనాద వాయుస్తు ఆద్యవాసరః భౌమవాసరే నమస్తే గణపతయే ప్రత్యక్షం దత్తమసే కేవలం కర్తాసే. కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కోరుట్ల పట్టణ మండలానికి చెందిన 75 కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సంబంధించిన 75,08,700 రూపాయలు విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలను అందజేసిందని తెలిపారు. భారతదేశంలోనే మొదటిసారిగా మహిళలకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది కేవలం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల్లో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి లాగడమే కాకుండా 5 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్తో పాటు భారత రాష్ట్ర సమితి పార్టీ కోరుట్ల మండల అధ్యక్షులు దారిశెట్టి రాజేష్, జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు చీటి వెంకట్రావు, మాజీ కౌన్సిలర్ బట్టు సునీల్, నాయకులు ఫహీం, పొట్ట సురేందర్, చిత్తారి ఆనంద్, కల్లూరి మాజీ సర్పంచ్ అంజయ్య, ఐలాపూర్ మాజీ సర్పంచ్ సందయ్య, యూసుఫ్, నగర మాజీ సర్పంచ్ ఏనుగందుల సత్యనారాయణ, భారత రాష్ట్ర సమితి పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనకు నేను డాక్టర్ కదా కొన్ని ప్రశ్నలు అడుగుతా. డాక్టర్ ఎప్పుడు వీళ్ళేమో రాజకీయ నాయకులు ఎప్పటి నుంచో అలాంటి వాళ్ళే మాట్లాడింది. నేను డాక్టర్ కాబట్టి నేను 2-3 ప్రశ్నలు అడుగుతా. పెద్ద మనుషులు చెప్పాలి, వెనకాల కూర్చున్న పెద్ద మనుషులు. 2014 కంటే ముందు కేసీఆర్ గారు రాకముందు కరెంట్ ఎన్ని గంటలు ఉంటుండే మన ఊర్లలో? 7 గంటలు కరెంట్ ఉంటుండే మనకు, అవునా? కేసీఆర్ గారు వచ్చినాక ఎన్ని గంటల కరెంట్ వచ్చింది? 24 గంటల కరెంట్ వచ్చింది. రెండొక ప్రశ్న, బీడీ కార్మికులు ఉన్నారా? ఇడా ఉన్నారు కదా. కేసీఆర్ గారు రాకముందు బీడీ కార్మికులకు ఎంత పెన్షన్ వస్తుండే? కేసీఆర్ से पहले अम्मा केसीआर साहब से पहले कितने आता था पेंशन? बीडी लोग नहीं आता था, 200 भी नहीं आता था. సున్నా. కేసీఆర్ గారు వచ్చినాక ఎంత వచ్చినాయమ్మా? మొదటిసారి 1000 రూపాయలు, రెండోసారి 2000 రూపాయలు. అంటే సార్ రాకముందు బీడీ కార్మికులకు రూపాయి కూడా ఇవ్వలేదు. ఇచ్చిండ్రా? రూపాయి కూడా ఇవ్వలేదు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో వ్యాపారస్తులు నిషేధిత ప్లాస్టిక్ ను వినియోగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్ హెచ్చరించారు. కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ ఆదేశాల ప్రకారం పట్టణంలోని వ్యాపార దుకాణంలో యజమానులకు తెలుపుతూ పట్టణంలో తేదీ 1/8/2025 నుండి 120 మైక్రాన్ కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లను, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మరియు ఇతర ప్లాస్టిక్ వస్తువులను వినియోగించుటకు నిషేధించామని ఆయన తెలిపారు.
1/8/2025 నుండి ప్లాస్టిక్ వినియోగించిన దుకాణాలపై 5,000 నుండి 25,000 వరకు జరిమానా విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోబడునని ఆయన తెలిపారు. అలాగే కోరుట్ల పట్టణంలోని మహిళా సంఘం సభ్యులు కూడా పూర్తిగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి బట్ట సంచులు వినియోగిస్తున్నారు. కావున పట్టణంలో తేదీ 1/8/2025 నుండి ప్లాస్టిక్ వాడకం నిషేధం. పట్టణ ప్రజలు మరియు వ్యాపారస్తులు అందరూ సహకరించి కోరుట్ల పట్టణాన్ని స్వచ్ఛ కోరుట్లగా మార్చేందుకు సహకరించాలని ఆయన కోరారు. ఈ గత దశాబ్దాల కాలంగా మన దేశంలో క్యాన్సర్ అనే వ్యాధి మహమ్మారిలా విస్తరిస్తూ చాలామంది ప్రాణాలను బలిగొంటుండడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్లాస్టిక్ వినియోగం. సో నేను ఛార్జ్ తీసుకొని నెల 20 రోజులు అవుతుంది. ఫస్ట్ రోజే నేను మన దగ్గర డంపింగ్ యార్డ్ని సందర్శించడం జరిగింది. అదేవిధంగా డిఆర్సి సెంటర్ని సందర్శించడం జరిగింది. సో అక్కడ చాలా కుప్పలుగా గుట్టల కంటే పెద్దగా ప్లాస్టిక్ వినియోగం ఇక్కడ కోరుట్ల పట్టణంలో జరుగుతుంది అనేది నాకు కనిపించినటువంటి ప్రధాన అంశం. సో దాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, ఈ ప్లాస్టిక్ వినియోగం అనేది మనకి చెప్తున్న మహమ్మారుల లాంటి పెద్ద పెద్ద రోగాలకు కారణమవుతున్నటువంటి పెనుభూతం లాంటిది. సో దాన్ని వాడకం తగ్గిస్తే మన కుటుంబాలు, మనం ఇష్టపడే వ్యక్తుల ప్రాణాలను కూడా మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం. మన కోరుట్ల పట్టణానికి ప్రధానంగా ప్లాస్టిక్ వినియోగం ఒకవేళ నిజంగానే వినియోగించకపోతే ఏమవుతుంది అనే దానికి ప్రధానంగా ఒక చిన్న అంశం ఏంటంటే, ఈ డంపింగ్ యార్డ్లో అంత గుట్టలుగా ఉన్నటువంటి ప్లాస్టిక్ని మనం డీకాంపోజ్ చేయడానికి, చిన్న చిన్న పిండిగా మార్చడానికి మనం గత సంవత్సరం 2 కోట్ల రూపాయలని ఓన్లీ ఈ మిక్స్డ్ చెత్తని. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముసురు వర్షం కురుస్తుంది. సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ ఎగువన కురిసిన భారీ వర్షాలతో జలాశయాలకు జలకళ సంతరించుకుంది. ఎస్ఆర్ఎస్పీ గేట్లెత్తడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు 35 గేట్లు ఎత్తి 3,46,045 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. నంది పంపౌజ్ ద్వారా 3,150 క్యూసెక్కులు నీటిని మిడ్ మానేరుకు తరలిస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 3,05,55 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 3,49,611 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 17 టీఎంసీలుగా నీరు ఉంది. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి వరప్రధాని అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు గోదావరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడం, గోదావరి నది ఉధృత ప్రవాహంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో వరద గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి వదిలారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పోచంపాడులోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బాణసంచాలు పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావు వెంట కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు పన్నాల అంజిరెడ్డి, మెట్పల్లి కోరుట్ల బ్లాక్ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి, పెరుమల సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు గడ్డం వెంకటేశ్వర్ గౌడ్, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, హాసిఫ్, శ్రీనివాస్, కోమిరెడ్డి, లింగారెడ్డి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇది ఒక శుభ పరిణామం. కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడడం జరిగిందంటే వర్షాలు పడద్దని మొక్కడం జరిగింది. ఇలా దాని మీద మేము ఇక్కడికి రావడం జరిగింది. ఫుల్ వర్షాలు పడ్డాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిండింది. మా జగిత్యాల జిల్లా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి దీన్ని ఏదైతే మా కోరుట్ల నియోజకవర్గం ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఏంటంటే మేము ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నాం. ఎందుకంటే 60 ఏళ్ళ కింద కట్టినటువంటి నెహ్రూ గారి విగ్రహం ముందు ఇలా మేము మాట్లాడడం జరుగుతుంది. వారు వేసినటువంటి ఇవాళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 4 జిల్లాలతో పాటు లక్షలాది ఎకరాలు పంట పండడం జరుగుతుంది. ఇది రైతులు కూడా ఆలోచన చేయాలి. ఇంకొక విషయం, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నదో కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి వాళ్ళు ఏదైతే పగుళ్ళు పాడినాయో ఈ ప్రాజెక్టు ఇన్ని రోజుల నుంచి కట్టినా కూడా చెక్కు చెదరలేదు. అన్నేళ్ల కిందే కట్టిన ప్రాజెక్టు వాళ్ళు 5 ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్టే ఇలా పనికి రాకుండా పోయింది. ఇవాళ
వాటర్ ఎత్తిపోస్తుందంటే గోదావరి వాటర్ను ఎల్లంపల్లి నుంచి పైకి ఎత్తిపోస్తున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. పెండింగ్ జీతాలు ఇవ్వాలని, ఫిక్స్డ్ వేతనాలు ఇవ్వాలని, పనిభారం తగ్గించాలని నినాదాలు చేశారు. గత ప్రభుత్వంలో ఆశా వర్కర్లను పట్టించుకోలేదని, ఈ ప్రభుత్వం కూడా తమను పట్టించుకోవటం లేదని, ప్రభుత్వం స్పందించకపోతే విడతల వారీగా ఉద్యమం చేసి తమ హక్కులు సాధించుకుంటామని అంటున్నారు. నా పేరు శ్యామల, మాది సైదాపూర్ పిఎస్సి. మేము ఈరోజు ధర్నా చేయడానికి కారణం ఏంటంటే మాకు ప్రతి నెల జీతము 30 తారీఖు వరకు వచ్చేది ఇన్సెంటివ్స్, కానీ ఇప్పుడు ఈ నెల రాలేదు. అందుకోసం అని చెప్పేసి మేము ఈరోజు లెటర్ ఇవ్వడానికి వచ్చినాము మా డాక్టర్ గారికి. దానికోసమే ధర్నా చేస్తున్నాము. ఈరోజు ఇప్పుడు 25వ తారీఖు రోజు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్లో ఉంది, ఇక్కడ ఉంది. 1వ తారీఖు హైదరాబాద్లో ఉంది. పాత ప్రభుత్వమే మాకు జీతం కరెక్ట్గా ఇవ్వట్లేదని చెప్పేసి మేము బాధపడుతుంటే కొత్త ప్రభుత్వం అన్న ఇస్తుంది అనుకునేసరికి కొత్త ప్రభుత్వం కూడా అదే మొండి వైఖరిగానే ఉంది. శాతవాహన విశ్వవిద్యాలయంలోని సామాజిక శాస్త్రం కళాశాలలో సామాజిక శాస్త్ర విభాగంలో డాక్టరేట్ డిగ్రీని పరిశోధన విద్యార్థిని బి వాసవికి అందజేశారు. ఆమె పరిశోధన గ్రంథం జెండర్ అండ్ లేబర్ మార్కెట్ పార్టిసిపేషన్ ఇన్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అనే పరిశోధకం అంశం తీసుకొని ఆచార్య నూరెపల్లి సుజాత పర్యవేక్షణలో పరిశోధన చేసి మౌఖిక పరీక్షలు నిరూపించిన గ్రంథానికి డాక్టరేట్ డిగ్రీగా అర్హత సాధించినట్లు విశ్వవిద్యాలయ పరీక్ష నియంత్రణ అధికారి డాక్టర్ డి సురేష్ కుమార్ తెలిపారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద పెరిగింది. సాయంత్రం 40 గేట్లు ఎత్తి 3,60,000 క్యూసెక్కులు నీటిని దిగువ గోదావరికి విడుదల చేశారు. ఎస్ఆర్ఎస్పీ కడెం ప్రాజెక్టుల గేట్లను ఎత్తడంతో 3,50,000 క్యూసెక్కుల నీరు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది. 3,60,000 క్యూసెక్కులు నీటిని గేట్ల ద్వారా విడుదల చేస్తూ మరో 3,150 క్యూసెక్కుల నీటిని నంది పంపౌస్ ద్వారా గోదావరి జలాలను మిడ్ మానేర్కు ఎత్తిపోస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అంతర్గంలోని ఎల్లంపల్లి రిజర్వేర్ను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో గురించి నీటిపారుదల శాఖ అధికారుల నుంచి ఆరా తీశారు. ఎస్ఆర్ఎస్పీ కడెం ప్రాజెక్టు నుంచి భారీగా వరద వస్తున్నందున ఎల్లంపల్లి దిగువన నీరు విడుదల చేస్తున్నామని, ప్రాజెక్టు దిగువన గోదావరి నది పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు, చేపలు పట్టేవారు, రైతులు, సామాన్య ప్రజలు నది దాటే ప్రయత్నం చేయవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టులో నీటి నిల్వ పకడ్బందీగా నిర్వహించాలని, ఎగువ నుంచి వస్తున్న వరద ఆధారంగా ఎప్పటికప్పుడు దిగువకు నీరు విడుదల చేయాలని కలెక్టర్ సూచించారు. డ్యామ్ గేట్లను పరిశీలించి వాటి నిర్వహణను పర్యవేక్షించారు. నీటి విడుదల అంశాలను రెగ్యులర్గా ప్రెస్కు విడుదల చేయాలని కలెక్టర్ ప్రాజెక్టు అధికారులకు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు నీటి మట్టం అంచనా వేస్తూ జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి రామగుండం మండలంలోని ముంపు ప్రాంతాలు, మల్కాపూర్ గ్రామంలో పర్యటించి లోతట్టు ప్రాంతంలో నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. శ్రావణ మాసంలో లోక కళ్యాణార్థం కరీంనగర్ కిసాన్ నగర్లో హనుమాన్ చాలీసా భజన నిర్వహించారు. భోగ శ్రీనివాస్ గురూజీ ఆధ్వర్యంలో నార్ల శేఖర్ గృహప్రవేశం సందర్భంగా 41 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ హనుమాన్ చాలీసా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. మహారాష్ట్ర వరదల్లో గల్లంతైన జగిత్యాలకు చెందిన 3 మహిళల్లో ఒకరు మృతదేహం లభ్యమైంది. మరో 2 కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు. మహారాష్ట్ర ఉదిగిరి వద్ద వరదల్లో జగిత్యాల తారకరామ్ నగర్కు చెందిన 3 మహిళలు గల్లంతు కాగా ఒకరి మృతదేహం లభించింది. మరో 2 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 2 రోజులైన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు నేరుగా విలిపించారు. గల్లంతైన వారిలో ఆఫ్రిన్, ఆమె మరదలు హసీనా, బంధువులు సమీనా ఉన్నారు. ఈరోజు వరద కాస్త తగ్గడంతో వరదలో కొట్టుకుపోయిన కారుతో పాటు హసీనా మృతదేహం లభించింది. ఆఫ్రిన్, సమీనా ఆచూకీ లభించలేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 2 రోజులైన ఆచూకీ లభించక జగిత్యాలలో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నాందేడ్ జిల్లా దెగ్లూరు నుంచి జగిత్యాలకు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు.
ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ఖచ్చితంగా పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ పమేల సత్పతి ఆదేశించారు. కరీంనగర్ సమీపంలోని చింతకుంట శాంతినగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. తరగతి గదులు తిరుగుతూ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం, బోధన మెటీరియల్, రీడింగ్ కార్నర్ను పరిశీలించారు. పాఠశాలలో టీవీ పనిచేస్తుందా, ఉపాధ్యాయులు ఏం చెబుతున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అదనపు తరగతి గదుల కోసం భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వారి వెంట ఎంఈఓ ఆనందం, హెచ్ఎం గౌస్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి వైద్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గత నవంబర్ నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జరిగిన ప్రసవాలపై ఆరా తీశారు. గంగాధర పిహెచ్సిలో 28 ప్రసవాలు జరగడం పట్ల అభినందించారు. ఆరోగ్య మహిళా వైద్య పరీక్షలు మొదటి స్క్రీనింగ్లు 100% పూర్తి చేస్తూనే రెండవ స్క్రీనింగ్ ప్రారంభించాలని ఆదేశించారు. చాలామంది మహిళలు రెండవసారి ఆరోగ్య మహిళా పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని తెలిపారు. చాలామంది ప్రజలకు అవగాహన లేక ప్రైవేటుగా మందులు కొనుగోలు చేస్తున్నారని, ముఖ్యంగా అర్బన్ ప్రాథమిక కేంద్రం ఏరియాల్లో కాలనీలకు వారిగా ఆశా ఏఎన్ఎం సహకారంతో ఇంటింట సర్వే చేపట్టాలన్నారు. బీపీ, షుగర్ వంటి వ్యాధులకు మందులు వాడే వారి వివరాలు సేకరించి ప్రభుత్వ మందులు ఇవ్వాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభించే ఉచిత మందులపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎల్ఎంపీ సర్వే సరిగ్గా చేసి గర్భిణీలకు 4 వైద్య పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో జరిగేలా చూడాలన్నారు. ఆరోగ్య మహిళ ఆయుష్మాన్ భారత్ పరీక్షలు చేయడం ద్వారా ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకం పెరుగుతుందని, తద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు పెంచవచ్చని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ప్రోగ్రామ్ ఆఫీసర్ సనా, ఇమ్యునైజేషన్ అధికారి సాజిత, పిహెచ్సి వైద్యులు పాల్గొన్నారు. ఐడీసీఎంటీ పనులు వెంటనే ప్రారంభించి నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేయాలని సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఐడీసీఎంటీసీని పరిశీలించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ చెత్తా చెదారంతో మురికి కూపంగా మారిన ఐడీసీఎంటీకి మౌలిక సదుపాయాలు కల్పించి ఆధునీకరించి ప్రజలకు ఉపయోగపడే విధంగా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నిధులు కేటాయించడం జరిగిందని, టవర్ సర్కిల్ ప్రాంతంలో పార్కింగ్ స్థలం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, 15 సంవత్సరాల క్రితం నిర్మించిన ఐడీసీఎంటీ భవనం ఉపయోగం లేకుండా పోయిందని, అందుకే దాన్ని 29 లక్షలతో ఆధునీకరించి పార్కింగ్తో పాటు షట్టర్స్ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాణ్యత విషయంలో కానీ, నిర్ణీత సమయంలో కానీ, పనులు పూర్తి చేయడంలో కానీ ఎక్కడ రాజీ పడకుండా పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. కాల్పుల విరమణ బహిరంగ సభ ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. అమాయకమైన ఆదివాసీ బిడ్డలపై జరుపుతున్న అంతిమ యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని, ఆదివాసీ హక్కులను కాపాడాలని ప్రజా సంఘాలు, ప్రజా సమైక్యవాదులు ఈ నెల వరంగల్ 24న వరంగల్లో జరిగే బహిరంగ సభకు హాజరు కావాలని ఆదివాసుల హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద పోస్టర్ ఆవిష్కరణ చేశారు. అమాయకులైన ఆదివాసీ ప్రజలపై ఈ దేశం తన సొంత బిడ్డలపై జరుపుతున్న అంతిమ యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని, ఆదివాసుల హక్కులను కాపాడాలని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా, ప్రజా సంఘాలు వీళ్ళందరూ కూడా సమిష్టిగా ఒక గొప్ప బహిరంగ సభ ఈ నెల 24న వరంగల్లో జరుగుతుంది. మరి ప్రగతి కాపులందరూ కూడా, దళిత బహుజన బిడ్డలందరూ కూడా, బహుజనులందరూ కూడా మరి ఈ దేశంలో ఆదివాసులపై జరుగుతున్న దమనకాండకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉండి మరి ఈ సభని విజయవంతం చేయాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న కేసీఆర్ కుటుంబ సభ్యులు. ప్రత్యేక పూజలు నిర్వహించిన శోభమ్మ, మనవడు హిమాంశు. గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాల వల్ల జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మున్సిపల్ కమిషనర్ రవీందర్ వెల్లడి. కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండల కేంద్రంలో యూరియా బస్తాల కోసం అన్నదాతల ఇక్కట్లు. పోలీస్ పహారాలో యూరియా పంపిణీ.
వేములవాడ రాజరాజేశ్వర దేవి అమ్మవారికి అగ్గిపెట్టెల్లో పట్టుచీర సమర్పించిన సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్. కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BGTPN న్యూస్.